అందరం కలిసి ప్రణవం చేద్దాం. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య అంటే బాణాలు తిరగబడి ఉంటే మనం ఫోటోల్లో చూస్తున్నాం, దాని మీద పడుకొని ఉన్నాడు. అవన్నీ గుచ్చుకుని యువతలకు వచ్చేసి, ఇంత గొప్పవాడు భీష్మాచార్యుడు, ధర్మ నిర్ణయం చేయగలిగిన మహాత్ముడు. అలాంటి ఆయనకి అదేమిటి ఆ దుర్మరణం? ఎందుకు వచ్చింది అలా? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసినటువంటి శుభకర్మైన అశుభకర్మైన వాటి ఫలితాలని అనుభవించక తప్పదు. మరి భీష్ముడు ఏం చేశాడు? భీష్ముడు ఎందుకని అట్లా అంపశయ్య మీద పడిపోవలసి వచ్చింది? ఆ బాణాలు ఎందుకు ఆయనకి గుచ్చుకోవలసి వచ్చింది అంటే, నేను చెప్పా కదా, మా నాన్నగారే మాకు చిన్నప్పుడు టీవీ సమస్తం కథలు చెప్పేవారు. ఆయన అప్పుడు చెప్పినటువంటి అంశం నాకు గుర్తొస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, భీష్మాచార్యులు వారు చేసినటువంటి తప్పు ఏంటంటే, ధృతరాష్ట్రుణ్ణి పరిపాలనకి సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన రాజ్యాలన్నింటినీ కూడా జయిస్తూ వస్తూ ఉండేవాడు. ఒకసారి రథం మీద ఆయన వెళుతునేటప్పుడు విపరీతమైనటువంటి వేగంతో రథం వెళుతోంది. ఒక తొండ అడ్డుగా వచ్చింది. ఆ రథం కింద పడిపోయి ఎక్కడ అది చచ్చిపోతుందో అని ఆయన భయానికి అంత ప్రచండమైన వేగం తెడుతున్న రథం మీద నుంచి ఆ కొర తన చేతిలో ఉన్నటువంటి చర్నాకోల ఏదైతే ఉందో, గుర్రాలను తోలేటువంటి దానితో ఒక్కసారి అలా లేపి దాన్ని అటు విసిరేసాడు. ఆ విసిరేయటంలో అది వెళ్ళి ముళ్ళ కంప ఉంటే ఆ కంప మీద వెనక్కి తిరిగి పడిపోయి అలా ముళ్ళుకు గుచ్చుకుపోయింది. అది ఆయనకి తెలియదు పాపం, ఆయన వెళ్ళిపోయాడు. అది ఆహారం లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, అలా ఉండిపోయింది. దాని నుంచి మరి రావడానికి అవకాశం లేదు. నన్ను ఎవరైతే ఇలా చేశారో వాళ్ళు కూడా అవసాన దశలో నాలాగే ఆ ముళ్ళు గుచ్చుకొని అంత బాధపడి మరణించుగా కానీ శపించింది కాకుండా తెలియదు. తర్వాత అతనికి ఆ భవిష్యత్ కాలంలో అది అనుభవించవలసి వచ్చింది. ఎవరు మనం అనుకుంటుంటాం, నేనేం కర్మ చేశానో, నేనేం పాపం చేశానో, నాకెందుకు ఈ శిక్ష, నాకెందుకు ఇలా వచ్చింది అని. ఏది చేయకపోతే ఎందుకు వస్తుంది? ఏదో చేశాం కనుక అది అనుభవించక తప్పదు, ఎవ్వరికైనా సరే తప్పదు. ఇక్కడ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారి దగ్గరికి వస్తే ధర్మరాజుతో రకరకాలైనటువంటి కథల రూపంలో మంచి మంచి నీతులను చెప్పాడు. ఆయన నీతుల్లో మంచి ఉంటాయా చెడ్డ ఉంటాయా అని అంటారేమో, అంటే నీతులు కూడా కొన్ని కూటనీతి అంటే దుర్మార్గమైనటువంటి నీతి, మంచి నీతి, దుర్మార్గమైన నీతి, రెండూ నీతులే. కానీ కొన్ని అపకారం చేసే నీతులు ఉంటాయి, కొన్ని ఉపకారం చేసేటువంటి నీతులు ఉంటాయి. ఇక్కడ ధర్మరాజు గారికి కృష్ణ పరమాత్మ ఒక చక్కనైనటువంటి నీతి బోధ ఆయన చేస్తూ ఉన్నాడు. శరణాగత త్రాణం, శరణు అన్నటువంటి వాళ్ళని రక్షించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది, ఎలాంటి లాభం ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతారని ధర్మరాజు ప్రశ్నిస్తే దానికి భీష్మాచార్యుల వారు సమాధానం చెప్తారు. శరణాగత సంరక్షణ కరులకు సమకూడును ఎట్టిపాటి ఫలము నిర్భర కరుణాకర పరమాదరమున నెరిగింపు నాకు దాని తెరంగు ఎరిగింపుము
దాని తెరంగున్. శరణాగత సంరక్షణకారులకి, ఎవరైతే శరణు అన్నటువంటి వాళ్ళని రక్షిస్తారో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది అది నాకు సవివరంగా చెప్పమని చెప్పి ధర్మరాజు భీష్మాచార్యుల వారిని అడుగుతాడు. అంటే పరిపాలనకి ఇక వెళ్ళబోతున్నాడు, ఆయన వెళ్తాడు. ఇంకా ఇదే మంచి సమయం, ఆయన దగ్గర మంచి మంచి అవకాశం ఉంది, నీతులు మంచి మంచి మాటలు ఆయన దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం ఏం చేయాలి, తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకుంటే అవి మనకి భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి, భవిష్యత్ జీవితంలో మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా అంత గొప్పవాడు భీష్మాచార్యుల వారు. సుమారుగా ఆయన మరణ సమయానికి ఆయన వయస్సు మామూలుగా లెక్క పెడితే 350 సంవత్సరాలు వయస్సు. అభిమన్యుడు అంత చిన్న బాలుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే సమయానికి చిన్న పిల్లడని చెబుతున్నటువంటి అభిమన్యుడి వయస్సు 80 సంవత్సరాలు. 380 సంవత్సరాలు కృష్ణ పరమాత్మకి యుద్ధం సమయానికి. చూడండి వయసులు ఎంతేసి వయసులో ఏమండి, 2500 సంవత్సరాలై అవతార బాబా ఉన్నారు. ఇప్పటికీ 2500 సంవత్సరాలు ఆయన జీవితం. ఆయన ఇప్పటికీ ప్రజెంట్లో ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన 80 సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన. ఎవరన్నారు 16 సంవత్సరాలు ఎక్కడ రాయలేదు, మనం అనుకుంటున్నాం. మ్యారేజ్ అయిపోయింది. తన భార్య ఉత్తరకి జన్మించినటువంటి వాడే కదా. ఆ కాలం వయసు అంతే. అప్పటికి మ్యారేజ్, అప్పటికి ఇంకా 100 నిమిషాలు మంచి వయసులో ఉన్నాడు ఆయన, మంచి కొవ్వాడి వయసు. ఇప్పుడు 30 సంవత్సరాలకే ముసలివాళ్ళు అయిపోతుంటే, 30 సంవత్సరాలకే ముసలివాళ్ళు అయిపోతున్నారు. అంటే అనేక కారణాలు, ఇప్పుడు వాటి గురించి మనం సమయం కాదు గనక. అయినా భీష్ముడిట్టులను దానికి భీష్మాచార్యుల వారు ఇలా సమాధానం చెప్తున్నారు. మనం రోజు వినేదానికి ఇవాళ దానికి ఏమైనా తేడా కనపడుతుందండి? క్లియర్గా ఉంది. ఏం చేతనంటే మనకి మీకు వాయిస్ ఖచ్చితంగా వస్తుంది కనుక మీరు అది వినగలుగుతారు. ఏంటి అక్కర్లేదు, ఇలా సరిపోదు. లేకపోతే దూరంగా ఉంటే లాగదు, ఆ సౌండ్ హమ్మింగ్ వస్తుంది. ఆయన ముచుకుందుడు నాగబరగు ధరణి నాయకుండు ధనుజ మంత్రి చేత వినినది ఒక కథ అఖిల పాపహరణమాచరించు. అఖిల పాపహరణమాచరించు, సమస్తమైనటువంటి పాపాలని పోగొట్టేటువంటి ఒక మంచి కథ నీకు చెప్తాను. ఈ కథ వింటే చాలు అన్ని పాపములు పోతాయి. కథ వింటే చాలా, ఆచరణలో పెడితేనే. అక్కడ వింటేనంటే ఆచరణలో పెడితే అని అర్థం. వినడం అంటే మా వాడు చెప్పిన మాట వింటాడండి అని అంటే వింటాడు, చేయడు. కానీ మనం అంటుంటాం కదా, మా అబ్బాయి చెప్పిన మాట వింటాడని. వింటే లాభం ఏమిటి? చెయ్యాలి, ఆ పని ఆచరణలో పెట్టాలి. ఇక్కడ ముచుకుందుడు అనేటువంటి అతడు ఒక కథను ఆయన విన్నాడు, అది ఆచరణలో పెట్టాడు. ఆ కథ నీకు ఇప్పుడు చెప్తాను, నేను అది వినమంటాడు ఆయన. ఆ ఇతిహాసంబు చెప్పెదాం దానని అడిగిన అర్థంబు తెలియు నవహితుండవై ఆకర్ణింపుము. అవహితుండవై ఆకర్ణింపుము. ఆ విధానం ఏదైతే ఉందో, ఆ కథా సంవిధానం ఏదైతే ఉందో అది నేను నీకు ఇప్పుడు తెలియచేస్తాను. అది నువ్వు వినాలి. ఎలా వినాలి? అవహితుండవై విను, ఇష్టపడి విను, కష్టపడి వినకు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నీ మనసంతా కూడా ఇక్కడే ఉంచి, ఎప్పుడు మాటది? భీష్మాచార్యుల వారు ద్వాపర యుగంలో ధర్మరాజుకి నీ మనస్సుని అటు ఇటు వెళ్ళిపోనివ్వకుండా ఇక్కడే పెట్టి జాగ్రత్తగా విను అని అన్నాడు. అంటే అప్పటికే మనస్సు పారిపోతుండేటువంటి విధానం వచ్చింది. సత్యము, దయ, తపస్సు, దానం, ఇవి 4 పాదాలు ధర్మానికి.
ధర్మం 4 పాదాల నడుస్తోంది అని అంటుంటాం. ఏమిటి ధర్మం 4 పాదాల నడవడం అంటే ఏంటి? సత్యము, దయ, తపస్సు, దానము. ఇవి 4 పాదములు ధర్మానికి. కృతయుగంలో హరిశ్చంద్రుడు వాళ్ళతో సత్యం వెళ్ళిపోయింది. త్రేతాయుగం వచ్చేసరికి ఏముంది? దయ, తపస్సు, దానం. ఈ 3 ఎప్పటికీ? త్రేతాయుగం. రామచంద్రుడు వచ్చేసరికి రామచంద్రుడితో దయ వెళ్ళిపోయింది. ఆయన అంతా దయ 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 చూపిస్తారు రాముడంతా. రాముడితో దయ వెళ్ళిపోయింది. ద్వాపరయుగం వచ్చేసరికి ఏంటింది? కృష్ణ పరమాత్మ చూడండి తపస్సులో కూర్చుంటాడు. ఆయన భగవద్గీత అంతా తపస్సు, యోగమే. తపస్సు, దానం, ఈ 2 పాదములతో ద్వాపరయుగం వెళ్ళింది. ఆయనతో తపస్సు వెళ్ళిపోయింది. ఇక కలియుగం వచ్చింది. మరి ఇప్పుడు ఒక్క పాదంతో నడుస్తుంది. ఏదది? దానం. అన్ని దానములే. దీపదానం, ఆ దానం, ఈ దానం, అన్ని దానములే. అన్ని చూడండి కావాలంటే. తపస్సులు ఎవరు చేయట్లేదు ఇప్పుడు. సత్యం లేదు, దయ లేదు, తపస్సు లేదు. ఇవేమీ అక్కర్లేకుండానే దానాలు ఇస్తూ ఉంటారంతే. ఈ యుగం ఒక్క పాదంతో నడుస్తుంది. అది కూడా ఇక దాన గుణం కూడా ఎప్పుడైతే పోతుందో ఈ యుగం అప్పటితో అంతరించిపోతుంది. ఈ 4వ పాదం దానంతో నడుస్తూ ఉంది. ఆ సమయంలో అప్పటి ఇతిహాసంలో కేవలం ఈ కథ వింటే చాలు, ఆచరణలో పెడితే చాలు, పరోపకారం చేసేటువంటి విధానం, శరణు అని వచ్చినటువంటి వాళ్ళని రక్షించే విధానం నువ్వు ఆచరణలో పెడితే తప్పనిసరిగా ఇది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కథ విను, నీకు పాపహరణము అని అన్నాడు ఆయన. ఆ ఇతిహాసంకు చెప్పేదా? ఆ కథ చెప్తాను వినమన్నాడు. పాపాత్ముడొక బోయ పక్షుల వధించి తినియు పెక్కమ్ముకొనియును. మీకు అర్థమైపోతుంది ఇప్పుడు సులభంగా. ఏం చేస్తున్నాడు? పాపాత్ముడొక బోయ, ఒక బోయవాడు పాపాత్ముడు. ఎంచేతనంటే నువ్వు నీరు పెట్టావా, తిండి పెట్టావా, నువ్వు సాకావా, రక్షించావా, వాటంతటవిగా హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పక్షుల్ని పట్టుకొని వాటిని చంపి తినేటువంటి పరిస్థితి సరి అయినదా? పాపం కదా అది. పాపాత్ముడు వాడు. ఈ సమయంలో మీకు ఒక మాట చెప్తాను. ఏమంటే మనం మాంసాహారులం కాము. మనం మాంసాహారులం కాదు, శాకాహారులం మాత్రమే. కతికి తాగే జంతువులన్నీ కూడా మాంసాహారులు, పీల్చి తాగే జంతువులన్నీ కూడా శాకాహారులు. పిల్లి కతికి తాగుతుంది, కుక్క కతికి తాగుతుంది, పులి నాలికతో కతుకుతుంది, పీల్చదు. కతికి తాగే జంతువులన్నీ కూడా మాంసాహారులే. పిల్లి, కుక్క, పులి, సింహం, అన్ని జంతువులు. గేదె పీల్చి తాగుతుంది, ఆవు పీల్చి తాగుతుంది, మనిషి పీల్చి తాగుతాడు. కతుకుతాడేంటి? నాలికి పెట్టి పాయసం కట్టిస్తే లేకపోతే పాలు ఇస్తే కుక్కలా కతుకుతాడా? కాదు కదా. ఏనుగు కూడా పీలుస్తుంది. కనుక పీల్చి తాగేటువంటి జంతువులన్నీ కూడా శాకాహారులే. మనం శాకాహార జాతికి చెందినవాళ్ళం. మీ సందేహం చెప్పండి. అందండి, పీల్చి తాగుతుంది. మారు అందులో పెట్టి పీల్చి తాగుతుంది, నాలుగుతో కతకదు. కనుక శాకాహారులన్నీ కూడా పీల్చి తాగుతాయి. అదే విభాగం. కానీ మనిషి మాంసాహారానికి అలవాటు పడి తన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు. శాకాహారులం కావాలి. ఇప్పుడు వద్దంటున్నారు. కరోనా వచ్చింది కనుక ఏమని చెప్పాలో అర్థం అవుతుంది. సరే వదిలేయండి, మళ్ళీ మనం కథలోకి వద్దాం. పాపాత్ముడు ఒక బోయ పక్షుల వధించి తినియు కొన్ని అమ్మి కొనియును. కొన్ని ఏమో అమ్ముకుంటున్నాడు, ఇలా బతుకుతున్నాడట. బ్రతుకుగా దానికి బహుసాధనంబులు సవరించుకొని మహాటవింజరింప ఒకనాడు పెనువానయును గాలియును ముట్టి సకల జీవులకు నాశంబు పుట్టు అట్టిది అయి కాని కాన అంతయు జలమయం వైన బెగ్గలియున్ అన్నరాధముండు వేగం వర్రొడ్డి
ఎల్లను వెడలి మిరుతనొక వనస్పతి జొంపమయ్యున్నదానింజెంది రాతిరియగుటయు శిలయ సజ్జగాగా సీతార్తుడైయుండే కౌరవేంద్ర. రాజోత్తమ, ధర్మరాజా, ఈ బోయవాడు ఏం చేస్తున్నాడంటే దానికి అదే బ్రతుకు వాడికి, ఆ పక్షులు పట్టుకోవడం, అమ్ముకోవడం. కనుక దానికి కావలసిన సాధనాలన్నీ కూడా పట్టుకొని ఒకసారి పక్షుల వేటకి వెళ్ళాడు. అడవిలో తిరుగుతుండగా ఆకాశం అంతా కూడా మబ్బులు కమ్మేసి ప్రచండమైనటువంటి వర్షం పడిపోతుంది. ఆ వర్షంలో వాడికి ఆ గాలికి వర్షానికి వాడి దారి తప్పిపోయాడు. అప్పటికే కొన్ని పక్షుల్ని వేటాడేశాడు, కొన్ని పక్షులను పట్టుకున్నాడు, అట్లా పెట్టుకున్నాడు, పంజరాల్లో పట్టుకున్నాడు. ఇక తిరిగి ఇంటికి వచ్చేస్తాడన్న సమయానికి ఈ వర్షం పట్టుకునేసరికి ఒక చెట్టు కిందకి చేరాడు. చాలా కొంచెం చీకటి పడిపోతుంది, వర్షం తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? గజమని వణికిపోతున్నాడు, విపరీతమైన చలి అయింది. శిల, ఒక పెద్ద రాయి తలగడా చేసుకున్నాడు. అదే పక్కవాడికి. ఇంటి దగ్గర పక్కలన్నీ ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ప్రక్కేది రాయి. దాన్ని సజ్జగా చేసుకొని అక్కడ కూర్చుని సీతార్తుడయ్యుండే ఆ చల్లగాలికి బాధపడిపోతున్నాడు పాపం. ఇప్పుడు కప్పుకుందికి ఏమీ లేదు. ఆ సమయంలోనట ఆ లుబ్ధకుడు ఇది ఎవరికైనా ఎప్పుడన్నా ఏదైనా పెట్టి ఉంటే వాడికి అప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టి ఉందిరేమో. అందుకే అంటారు కదా, ఎవరికైనా పెట్టి ఉండాలి, పెట్టిపోయాలి. ఆ లుబ్ధకుడైనటువంటి వాడు, లుబ్ధుడు, ఎవరికి ఏమి ఇయ్యనటువంటి వాడు, ఆ తరువరం ఆలోకించి కడు భక్తినని ఇప్పుడు వాడికి భక్తి వచ్చింది. ఎక్కడ లేని భక్తి వచ్చేసింది. ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు కడు భక్తి ఇట్టులని ఏమని అంటాడంటే, ఇచ్చటి భూతాలిన్ కొలిచెద కరుణాశీలత నను కాచుటకు విశిష్ట వినీతి. అయ్యా, ఈ చెట్టు మీద ఎవరున్నారో నాకు తెలియదు. ఇక్కడ ఎవరైనా అదృశ్యంగా ఎవరైనా ఉన్నారేమో. మరణం ఆసన్నమవుతున్నట్టుగా కనబడుతోంది. భయపడిపోతున్నాను, ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను. ఎవరైనా ఉంటే నన్ను రక్షించరా? ఓహో, ఎన్నాళ్ళు నువ్వు అనేకమైనటువంటి జీవరాశుల్ని చంపినప్పుడు, వాటిని తిన్నప్పుడు అవి ఆక్రోశిస్తున్నాయి అనేటువంటి మాట కూడా మరిచిపోయి వాటి శరీరంలో ఉండేటువంటి మాంసపు ముక్కలను పెరికి పీకి తిన్నావు కదా. ఏమండి, ఆ దేవం ఇంత పొడుగుంటాయి, అవి పట్టుకొని పళ్ళతో పీకి తినడం అంటారు. తిన్నావుగా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడేం చేస్తావు? ఇంకా ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు తిరిగి. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ భూతాలి కిందయలేదుకో, దయలేదాయా, నన్ను ఒకసారి చూడండి, నన్ను రక్షించండి అని అడుగుతూ ఉన్నాడట. అడుగుతూ ఉంటే ఏంటి, ఆ లుబ్ధకుండు. అర్థమవుతుంది కదా, ఇది చక్కటి కథా విధానమే. అని ఇట్లు పక్షిధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండా. అలా రెప్పలు పడుతున్నాయి. ఇంకేం చేస్తాడు? ఎటు పోలేడు. ఏది ఎత్తో ఏదో పల్లమో తెలియనటువంటి పరిస్థితిలో వర్షం విపరీతంగా పడిపోయి ఉంది. ఆ చెట్టు మొదలు మాత్రమే కాస్తంత పొడిగా ఉంది. అది మరీ పొడేమి కాదు, బయట కంట కొంత నయం. అక్కడ ఆ రాతి మీద పడుకోబోతున్నాడు. ఆ మహీరుకంబు కోటరంబునన్ వసించుండునది ఒక్క కపోతంబు తన వల్లభ ఎటయే నీ మేతకున్ పోయిరాక తడసిన సోకించి. ఆ చెట్టు యొక్క కోటరం, చెట్టుకి తొర్ర ఉంటుంది. తెలుసా తొర్ర అంటే ఏమిటో? తెలియదు. ఈసారి తాతగారితో గరుగు బిల్లు వెళ్ళినప్పుడు ఆ చెట్లని చూడండి. చెట్టుకి పెద్ద తొర్రలు ఉంటాయి. అంటే చెట్టుకి డొల్లలాగా ఉంటుంది అన్నమాట.
అది దాన్ని తొర్ర అంటారు. అందులోని పక్షులు నివసిస్తాయి, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, పక్షులు గుడ్లు పెట్టుకుంటాయి, అందులో పిల్లల్ని చేస్తాయి, వాటికి ఆహారాన్ని ఇస్తాయి. ఏమండి, అదే ఇల్లు వాటికి. అట్లాంటి తొర్రలో ఒక పావురం ఉంది. ఆ పావురం తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక ఏడుస్తుంది. అది తన భార్య ఎక్కడికి పోయిందో తెలియక ఆ గాలికి ఎక్కడ దొరికిపోయిందో అని ఎటయేని పోయి రాకకు ఇంకా రాలేదు అని చెప్పి తడసిన శోకించి విచారిస్తోందట. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, ఇంత గాలికి వర్షానికి ఎక్కడ దొరికిపోయిందో, ఏమైపోయిందో, ఎచట ఉన్నది యొక్కో ఎచట ఉన్నది యొక్కో. అది భార్యాభర్తల అనురాగం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎక్కడ ఉందో కదా, ఏమైందో. ఇంత పొద్దొక చోట నుండు నేననువాసి ఉజ్వలాంగి ఉజ్వలాంగి నను బాసి ఇంత తడవుయుండునుకో. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలేదేంటి, ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండలేదు కదా. ఆహారం కోసం అని వెళ్ళినా ఇంత తడవు చెయ్యదు. ఈ వర్షంకి గాలికి దొరికి ఎంత బాధపడిపోయిందో, ఎక్కడ ఉన్నదో కదా. అమ్మేను లేకున్న ఇమ్మేని కలిమి నిరర్ధకంబు. ఆ ప్రేమ చూడండి. అమ్మేను లేకున్న ఇమ్మేను కలిమి నిరర్ధకంబు. నాకెందుకు ఇంక ఈ జీవితం, నాకెందుకు ఇంక ఈ శరీరం. ఆ శరీరం లేనప్పుడు, ఆమె లేనప్పుడు ఇక నీ బతికి మాత్రం ప్రయోజనమేమున్నది కనుక ఏడుస్తోంది పాపం. ఆ పావురం తాలూక బాధ చూడండి, వ్యధ. నిరర్ధకంబు అధికానురాగయుక్తయగు సతిగుణములు ఐహికాముష్మిక సుఖ సాధనంబులు సువ్యపతికి. భర్తకి భార్య యొక్క అధిక అనురాగ రక్తి. భర్త ఏం కోరుకుంటాడు భార్య నుంచి? అధికమైనటువంటి అనురాగాన్ని కోరుకుంటాడు, ప్రేమని కోరుకుంటాడు, అభిమానాన్ని కోరుకుంటాడు, తనని ప్రేమించాలి, తను ప్రేమించబడాలని కోరుకుంటాడు. అలాంటిది లేనప్పుడు అట్లాంటి సతి గుణంబులు, అలాంటి భార్య యొక్క ఉత్తమ గుణములు ఏవైతే ఉన్నాయో దాని వలన మాత్రమే భర్తకి ఇహలోకంలో సౌఖ్యములు, పరలోకంలో మోక్ష సౌఖ్యం లభిస్తుంది. మోక్షము సౌఖ్యమే. అది సంప్రాప్తం అవ్వాలంటే ఇహలోకంలో కట్టుకున్న ఇల్లాలు యొక్క సద్గుణవర్తన, భర్తని అనురాగపూరితంగా చూసేటువంటి సద్గుణ అనుగుణ రాగ హృదయ అయి ఉండాలి, అనురాగ హృదయ అయి ఉండాలి కదా. ఏం కట్టుకున్నానో, ఏం చస్తున్నాను ఇతనితో పడలేక అని కానీ అన్నాదనుకోండి, ఇహలోకంలో సౌఖ్యం లేదు, అక్కడ లేదు. ఆయన అంటాడు, అందుకే సతి అంటే, భార్య అంటే కేవలము, అంటే ఈ సమయంలో కేవలం చెప్పాల్సిందే అని నేను అనుకుంటాను, సంపాదించుకోవడమో, లేకపోతే వండి పెట్టడమో, లేకపోతే ఎంగుళ్ళు ఎత్తడమో, లేకపోతే పళ్ళేలు తీయడమో, లేక మూతి తుడవడమో కాదు. నిరంతర అనురాగ రక్తయ్యి ఉండేటువంటిదే నిజమైనటువంటి భార్య. అట్లాంటి భార్య వలన మాత్రమే భర్తకి ముక్తి మోక్షము కలుగుతుంది. వాడి జీవనానికి సరి అయినటువంటి నిజమైనటువంటి మరి అబ్నార్మల్ స్టేజ్ అన్నమాట అది. అదే జీవితంకి అవసరం. అది లేనప్పుడు భార్యాభర్తలుగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇక్కడ ఎంత ఏడుస్తున్నాడు ఆయన. సతుల వల్ల కదా ఐహిక ఆముష్మిక ఫలములు పతికి లభించు, భర్తకి లభిస్తాయి అని. ఏ కారణంబున ఏమయ్యెనో, ఏ కారణంబున ఏమయ్యెనో.
ఏ కారణం వల్ల ఏమైపోయిందో కదా. మరి వా నాన్న ఏపుయు తెగియగానో పునకట. ఒకవేళ ఈ వర్షం వల్ల కానీ ఏమన్నా చచ్చిపోయిందా ఏంటి ఎక్కడైనా? పొరపాటు చనిపోలేదు కదా అని అనుకుంటూ ఏమి సేయుదు మందిరం ఇప్పుడు పాడువారుచున్నది. ఏమి సేయుదు మందిరం ఇప్పుడు పాడువారుచున్నది. ఏం చేయాలి నేను? ఇంకా మొత్తం మందిరం అంతా బోసిపోయింది కదా. నా భాగ్య లేనటువంటి ఈ మందిరంలో నేను ఎట్లా ఉంటాను? దానికి అదే పెద్ద మందిరం. ఆ కోటరమే ఒక పెద్ద మందిరం దానికి. ఈ మందిరం అంతా బోసిపోయింది, నువ్వు లేకుండా నే బ్రతుకుట ఎట్లు అనగన్న పలుకులెల్ల బోయ వలలోననున్న కపోతి విని మనంబు సంతోషపూర్వమగ్నంబుగాగా. అక్కడే ఉంది, ఆ వల్ల చిక్కిపోయి ఉంది. ఆడపావురం పట్టేసుకున్నాడు వీడు. ఈ బోయివాడు పట్టుకున్నాడు ఆడపావురాన్ని. ఆడపావురం ఈ మాటలన్నీ వింటున్నది. ఆ కోటరంలో అంటున్నటువంటి ఆమె మాటలన్నీ, ఆ భర్త మాటలన్నీ విని కడు సంతోషపూర్వకముగా, నిజంగా నా జన్మధన్యం, ఏలయనా నా భర్తకి ఎంత ప్రేమ ఉందా నా మీద, ఎంతవరకు నాకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు. ఇంత ఆపద సంభవించి నేను ఏమైపోయానో, ఎక్కడ ఏమైపోయానో అని ఎంతగా కుందుతున్నాడు, ఎంతగా బాధపడుతున్నాడో కదా, ఎంత విచారిస్తున్నాడో కదా అని. ఇది ఆయన విచారం ఒక పక్క ఉంటే, తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంది. పతిమదికి ఇంత ఎక్కిన అతివగదా పుణ్యవతి. పతిమదికి ఇంత ఎక్కిన భర్త మనస్సులో చోటు సంపాదించుకుంటే భార్య ధన్యురాలు. భార్య మనస్సులో భర్త చోటు సంపాదించుకోవాలి కదా. ఇక్కడ ఒక సాధారణీకరణం చేసి చెప్తాడు బ్రహ్మచారి అయినటువంటి భీష్ముడు. ఆయన పెళ్ళి చేసుకోలేదు, అయినా సరే మన అందరికీ కూడా ఎంత చక్కటి నీతిని అందజేస్తున్నాడో చూడండి. పతిమదికి నింత ఎక్కిన అతివగదా పుణ్యవతి. పుణ్యవతి అంటే ఎవరు? పుణ్యవతి అంటే ఎవరు? పుణ్యవతి అంటే భర్త పుణ్యస్త్రీ చావుకు రావాలని కోరుకునేవాడు కొందరు, పుణ్యవతిగా చావాలని కోరుకునేవాడు కొందరు. అంటే వాడు ఎలా పోయినా పర్వాలేదు, ఒక ఆవిడ నన్ను వచ్చి ఆశీర్వదించమన్నది. ఏమని ఆశీర్వదించమని అంటే నాకు చాలా తప్పు అంటే, అది చాలా పొరపాటు. స్వార్థం అంటారు దాన్ని, స్వార్థం అది. ఎందుకంటే స్వార్థం, భర్త లేనప్పుడు భార్య, ఒక స్త్రీ ఎలాగైనా బతకగలదండి. సహనం, క్షమ, అన్ని గుణములు ఉంటాయి వాళ్ళకి, బతకగలదు. కానీ భార్య లేకపోతే అప్పుడు ఆ బాధ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోని పురుషుడు అనుభవించకూడదు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కూడా. ఎంత దయనీయంగా ఉంటుందంటే ఆ పరిస్థితి. తనకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకుంటాడు? భార్య ఉంటే భార్యతో చెప్పుకుంటాడు తప్ప ఇంకొకరితో చెప్పుకునేటువంటి అవకాశం లేదు. అంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు కూడా. కనుక అది కాదు. పుణ్యవతి ఎవరునంటే భర్త మనస్సులో స్థానాన్ని సంపాదించుకొని ప్రేమను సంపాదించుకున్నది పుణ్యవతి. కనుక ప్రియాలాపంబులి గతిన్ వినకాంచితి. నా భర్త యొక్క చక్కనైనటువంటి మాటలు, మధురాతి మధురంగా ఇన్నాళ్ళకి నాకు మాటలు వినబడ్డాయి. నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. జన్మము కృతకృత్యం వయ్య నాకు గెలిచితి. జముని నే గెలిచితి జముని కృతకృత్యం వయ్యి నేటికి నా
జన్మము, ఎన్నాళ్ళకి నా జన్మ సార్థకమైనది. శభాష్. ఆ మాటలు వినే ఎంతసేపు ఇదంటోంది. గెలిచి తినే జముని, యమధర్మరాజుని నేను గెలిచాను. ఏమంటుంది? నిజంగా యమధర్మరాజుని గెలిచిందా ఇక్కడ? అక్కర్లా. చాలు, ఈ మాటలు వింటే చాలు ఇక యముడితో. జంజాల పాపశాస్త్రి గారి పద్యం ఒకటి ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. సంజ వెలుంగులో పసిడి ఛాయల ఖద్దరు చీరగట్టి, నారింజకు నీరు ఓయు శశిరేఖనే నీవు, సుభద్ర సూతినై రంజిత పాని పల్లవమురాయుదునా, నిను మౌళిదాచి మృత్యుంజయమూర్తినై, జమునితో తొడగొట్టి సవాలు చేతునా. సంధ్యా సమయంలో నారింజకు కద్దరు చీర కట్టి నారింజ చెట్టుకు నీళ్లు పోస్తున్నటువంటి శశిరేఖవు నువ్వు, సుభద్ర సూతినైనటువంటి అభిమన్యుని నేను. నీ రంజిత అందమైనటువంటి నీ చేతులను అట్లా రాస్తూ మృత్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలు చేతున్నా. అంటే భార్య యొక్క అందాన్ని ఎంత చక్కగా ప్రేమిస్తున్నాడో, ఎంత చక్కగా అభిమానిస్తున్నాడో చూడండి. అది భార్యాభర్తల అనురాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కదా అండి. ఇక్కడ కూడా ఈ విధికృతం చాలా ఆనందపడిపోయింది. ఇది యమునితోనే తొడగొట్టి సవాలు చేస్తున్నా, ఇవాళ నేను యమధర్మరాజుని జయించాను. మా ఆయన ఎంత చక్కగా నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నారు, ఎంత అభిమానంగా చూస్తున్నారు, ఈ జన్మకి ఇంతకంటే ఇంకా చాలదా అని అంటూ అని యుల్లంబునన్ యుగ్గడించి పతికిన్ తన తెరంగిరింగించి, విధికృతంబునకున్ వగవన్ పని లేదని మరియు నిట్లనియే. ఇది అంతా కూడా మనస్సులో అనుకుంది. ఆ పక్షి ఆ వలలో నుంచి తన భర్తతో మాట్లాడింది. నేను ఇక్కడ దొరికిపోయాను, విధికృతం విధి ఇలా నిర్ణయించింది, నేను ఎక్కడ దొరికిపోయాను, నువ్వు అక్కడ ఏడుస్తున్నావు, దీని గురించి వగవన్ పని లేదు. ఇది విధి ఇలా నిర్ణయించి ఉంటే నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను గనక. చూడండి భార్య ఎట్లా చెప్తోంది, ఎలా మాట్లాడుతోంది, ఎంత ధైర్యాన్ని ఇస్తోందో అండి. తను శోకిస్తూ ఉంటే, తన భార్య లేదని ఏడుస్తూ ఉంటే, మందిరం అంతా చిన్నబోయిందని అంటూ ఉంటే భర్తని ఎంత చక్కగా చెప్తోంది. ఇది విధికృతము, దీని గురించి నువ్వు అంతగా విచారించవలసిన పనేమున్నది, విచారించకు, ఏడవకు, బాధపడకు. భార్యగా అది బాధ్యత. వాడు అసలే ముందే చచ్చి ఉంటే వాడిని మరి 4 మాటలతోటి ఉన్న కొస ప్రాణం కూడా తీసేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కొస ప్రాణం ఉన్నా సరే ఇంకా మరీ చితగొట్టేయడం అనమాట. మాట అని కొట్టక్కర్లే, వేరే మాటలతోటి చితగొట్టేయడం అనమాట. అది చాలా అమానుషం. అది రైట్ అయిన పద్ధతి కాదు. నువ్వు ఒక పనికి మాలినవాడు, అనవసరం, నీతోటి అసలు కాపురం చేయడమే ఒక పెద్ద నేరం అని తిట్టింది అనుకోండి, ఇంకేం చేస్తాడండి, చచ్చి ఊరుకోవాలి తప్ప. భర్తతో నువ్వు చేయగలవు, ఇది నీ వల్ల అవుతుంది, ఇది నువ్వే చేయగలవు, నీకంటే ఎవడు గొప్పవాడు ఉన్నాడు గనక, నీకంటే మహాత్ముడు ఎవడున్నాడు గనక, అలాగంటే ఇంకా మొత్తం 14 భువనాలని కూడా అవలేలగా జయించేస్తాడంతే. పతికిన్ సతియే 7 గడ. భర్తకి అపారమైనటువంటి శక్తియుక్తులను ప్రసాదించగలిగేటువంటి శక్తి ఉన్నది సాక్షాత్తు భార్యయే. ఇది నిస్సందేహం, ఇందులో మరి సందేహపడవలసిన పని లేదు. నా జీవితానికి కూడా అది నిదర్శనం. ఎన్ని కష్టాలు సంప్రాప్తమైనప్పుడు కూడా ఒక్క బాధ కూడా నా దాకా తీసుకురాకుండా, లేకపోతే నేను హరికథలు చెప్పడం ఏంటి, నేను నాటకాలు వేయడం ఏంటి, సోషల్ డ్రామాసు,
పౌరాణిక నాటకాలు, హరికథలు, టీటీడీ దేవస్థానం తరపున హరికథలు, ఎస్పీడీగా బంగ్లాలో నా ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి హైదరాబాద్లో. ఎస్ఆర్జీగా, డిఆర్జీగా, ఎంఆర్జీగా, ఎంఆర్పీగా ఎన్ని పాత్రల నిర్వహణ, ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా, యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా, ప్రవచనకర్తగా ఇన్ని నడపడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, నా భార్య, నా కొడుకు. నేను చదివేవారు నా కొడుకు కూడా. ఎందుకంటే తనకి ఏ సమస్యల్ని కూడా నా దాకా ఇప్పటికీ కూడా తనకి సినిమాకి వెళ్ళాలంటే, నాన్న ఈ వయసులో వాడు నాకు అడగవలసిన అవసరం ఏముంది? నేను 70 సంవత్సరాలు ఒక మూల ఉంటున్నా వాడిని, నాన్న సినిమాకి వెళ్తున్నాం వెళ్ళమంటారా అని అడుగుతుంది. లేట్రా నన్ను అడుగుతావేంటి? నా బాధ్యత. కోడలు కూడా వచ్చి సినిమాకి వెళ్తున్నాం మామయ్య గారు, ముందు వాడు పెర్మిషన్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్తున్నాం మామయ్య గారు. ఒకవేళ అత్తవారింటికి వెళ్ళినా ఇద్దరూ చెప్పి, పిల్లలతో సహా చెప్పి బయలుదేరుతారు. దానివల్ల నాకేదో పెద్ద కీర్తి కిరీటాలు ఏమీ రాలే, కానీ ఆనందం తండ్రిగా. ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నానన్న దానికి కారణం వాళ్ళే కదా. ఇప్పుడు ఏంటి అక్కడికి వెళ్తావు నువ్వు, ఇక్కడికి వెళ్ళడానికి కాబట్టి కూర్చొని ఇంట్లోనే మీరేం పని లేదనంటే ఏం చేస్తాను నేను? కూర్చోవలసిందిగా కాదు. కనుక కేవలం ఒక వ్యక్తి తాలూకా గొప్పతనానికి ఖచ్చితంగా భార్యయే కారణం, భార్యయే కారణం, స్త్రీయే కారణం. స్త్రీ మూలకంగా వాడు ఎంత అభివృద్ధినైనా సాధించగలుగుతాడు. అలాంటి అవకాశాన్ని ఇవ్వగలగాలి అని చెప్పి ఒక మాట చెప్తుంది, విధికృతం విధి. దీనికోసం ఏడుస్తావేంటి, దీనికోసం బాధపడతావేంటి? ఏమండి, ఎంత గొప్పది స్త్రీ అంటే 18-20 సంవత్సరాలు అన్నదమ్ములతోటి అందరితోటి కలిసి తిరుగుతుంది, తన వాళ్ళందరితో కలిసి తిరుగుతుంది. ఒక్క రోజుతో ఇలా మెళ్ళో మంగళసూత్రం పడ్డం ఏమిటి? ఆయన్ని ఏమైనా అతను తనకి పద్ధతి, ఇగో నువ్వు ఎవరిని ఏమైనా అను కానీ మా ఆయన్ని కానీ ఏమైనా అంటే మాత్రం ఒప్పుకునేది లేదంటుంది. వెంటనే పార్టీ అంతనే మార్చేస్తుంది. అబ్బా, నిజంగా అందుకే స్త్రీమూర్తికి జోహార్ జోహార్. వాళ్ళకుండంత మానసిక శక్తి మనకెక్కడుందంటే, మళ్ళీ మనం అందరం అన్నదమ్ములతో అందరితోటి కలిసి ఉంటాం. ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపాలి. గొప్పవాడు కదండి. అప్పుడు భర్తే తమ్ముడు, భర్తే అన్న, భర్తే తండ్రి, భర్తే తల్లి, సమస్తము భర్తయే. దైవం అన్నీ భర్తే. అలాంటి భర్త ఏమైనా సరే అతన్ని ప్రేమించి అతన్ని కాదని ఏ స్త్రీ అయినా ఎక్కడైనా సరే ఉంటుందా అండి? మనదైనటువంటి సాంప్రదాయమే అంత గొప్పది. విధికృతం విధి, దీనికి చింతింప పని లేదు, దీనికి విచారించవద్దు అని చెప్పి శరణంబు సొచ్చెనంతను ప్రపన్నత గైకొని రక్షణంబు సాదరముగా చేయుట అత్యధిక ధర్మముగా బుధకోటి చెప్పు నీ సరసీమకోక్తులీని శరణాగతం ఓపిన భంగి ఆపదన్ బొర్రయకయుండక జేయుము ప్రభూతపు సీతును గొంకువోయడు. గొప్పదైనటువంటి చలి వల్ల గొప్ప బాధపడిపోతున్నాడు ఆయన. కనుక ఇతడు శరణు అన్నాడు, ఇక్కడికి వచ్చాడు. శరణాగత రక్షణే కదా. ఆయన ఏమన్నాడు? మీదను చూసి, ఓ భూతములారా, ఈ చెట్టు దగ్గర ఎవరైనా ఉండే మాట ఉంటే నన్ను రక్షించండి, నా పరిస్థితి బాగులేదని చెప్పాడు కదా. శరణు అన్నట్టే కదండి. అతడు శరణు అన్నాడు గనక నువ్వు ఒక్కసారి రక్షించాలి అతడిని. చూడండి ఆవిడ మాటలు ఏమంటోంది? శరణు అన్నాడు గనక అతడికి నువ్వు ఉపకారం చేయాలి, అది నీ యొక్క కర్తవ్యం. ఆపదను బొరయకయుండక చేయుము, అతడికి ఆపద నుంచి నువ్వు రక్షించాలి. ఇది తక్షణం నువ్వు చేయాల్సిన పని అంటోంది ఆడపోవడం అని ఏర్పడ భాషించిన విని శోకము డిగ్గ విడిచి. చూడండి, ఆ విచారం మొత్తం పోంగొట్టేసింది. ఆ మాటలు ఎప్పుడైతే ఆడపావురం చెప్పిందో అది విని తన విచారం పూర్తిగా వదిలేసి విహగము
కరుణంతన జాతి చెప్పి తగనిట్లనియన్ మనుజ భాషణమున నాలుబ్ధకుతోడన్. వెంటనే మగపక్షి ఆ మగపావురంతో మగపావురం మనుష్య భాషణతో ఆ కిరాతుడితో ఇట్లా అంటోంది, ఆ లుబ్ధకుడితో ఇలా మాట్లాడుతోందట విచారాన్ని విడిచిపెట్టి. ఓయన్న డసినాడవు, ఓ అన్నా డసినాడవు, బాగా అలిసిపోయావు నాయన. అన్నయ్య ఎంత అలిసిపోయావు. ఇక్కడ భార్య గురి మాటలు విన్న తర్వాత ఈయన మార్పు చూడండి. మా ఇంటికి అతిథివైతివి, నువ్వు మా ఇంటికి చుట్టానివి, బంధువు ఇప్పుడు నువ్వు మాకు. మసలక నీకుంచేయవలయు ఆతిథ్యంబు, ఇప్పుడు నీకు మేము ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. చూడండి ధర్మాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తోందో. కనుక ఏయది భవదీప్సితార్థము ఎరిగింపువనాం, నీకు ఏమిటి కోరిక, ఇప్పుడు నీకేమిటి సమస్య, నీ బాధ ఏంటి చెప్పు అని అడిగింది. ఎవరు అడిగారు? ఏ పావురం అడిగింది? మగపావురం అడిగింది. ఎవరిని? ఆ కిరాతుణ్ణి, ఆ వేటగాడిని. అనవుడు ఉల్లమెంతయు ప్రియంబు వహింపగా పక్షివైరి, పక్షులకు శత్రువైనటువంటి వాడు. అంటే శత్రువుకి కూడా ఉపకారమే చేయాలి తప్ప అపకారం అనేది చెయ్యకూడదు, తలపెట్టకూడదు. ఈ పక్షి వైరి మనసంతా కూడా ఆనందపడిపోయి ఈ పక్షి వైరికి ఆయన అంటాడు, సీతున సకలాంగ కంబులు ప్రతున్నములయ్యడు. ఈ చల్లదనానికి తిమిరి ఎక్కిపోతున్నాయి చేతులన్నీ కూడా, కాళ్ళు చేతులు కూడా చలికి గజగజ వణికిపోతున్నాను, చాలా బాధగా ఉంది. నువ్వు అన్నావు కదా, ఏమిటి నీ బాధ చెప్పని. అది ఇప్పుడు ప్రస్తుతం నాకున్న బాధ. కనుక దీని బాపవేయనిన ముందు చలి బాధ పోగొట్టు అనగానే విహంగమంబు రయమారగా అచ్చటి పుల్లలెల్ల ముక్కున గొని తెచ్చి ప్రోవిడి అకుంఠితమైన దయాగుణంబునన్. ఎంత దయాగుణమో చూడండి. చుట్టుపక్కల ఎంతవరకు వర్షం పడింది, అక్కడక్కడ ఉండిపోయినటువంటి ఎండు పుల్లలు ఎక్కడ ఉన్నాయో అలాగా ఆ ఎండు పుల్లలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ముక్కుతో కరిచి పట్టుకొచ్చి అక్కడ పోగుపెట్టి ఆ పొంతపల్లియ రజంబునంజని, అక్కడ పల్లెటూరు దగ్గరగా ఉంది, ఆ పల్లెటూరికి వేగంగా వెళ్ళి చని పుల్లతల సంగతంబైన ఎంగలంబు, అంగళం అంటే అగ్ని, పుల్ల తలకి అంటే ఆ పుల్ల చివరికి అగ్ని ఉంది, ఆ పుల్ల పట్టుకొని పరిగెత్తి వచ్చింది, ఎగురుతూ మళ్ళా వచ్చింది ఇక్కడికి. వచ్చి ఈ పుల్లలకి మంట దరిగొల్పింది. కొని వచ్చి పుల్ల ప్రోవును దనుకంగా చేసి నిమ్మిదಳು కొత్తగా ఇట్లను బోయతోడ మేను ఈ అనలంబున కాచి కొనుట కైలెమ్మ. నీ శరీరం వెచ్చబడాలి అంటే అంత దూరంలో కూర్చుంటే ఎలాగా, మంట ప్రజ్వలితోంది కదా, దగ్గరగా వచ్చి కూర్చో, చలి కాచుకో, నీ శరీరం అంతా కూడా మళ్ళా వెచ్చబడుతుంది. పాపరహిత, ఏ పాపము లేనిటువంటి వాడు అనగా పాపరహిత, పాపం చేయలేదా వాడు. కానీ అదంటుంది అతిథివి, శరణన్నావు, నువ్వు ఎలాంటి వాడివైనా నాకు అనవసరం, నువ్వు పాపరహితుడివై నా దృష్టిలో, పాపం నువ్వేమీ చేయలే అని అంటే, అనవుడు వాడు గొవ్వ హృదయం బలరంతన యంగ కంబులయ్య నల్ల శిఖాకలాపమున అల్లన ఎల్లన కాచి సీత బాధనముడు గంగ జేయగా పదంపడి ఆకలి చాలా దోచే. మానవ నైజం, ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక, అంతే కదా. నిన్న పాప అన్న మాటకి నాకు నవ్వు వచ్చింది, మీ పాప అన్న మాటకి నవ్వుకున్నాను. ఆ మాట ఏంటంటే,
ఏమన్నారంటే ఆవిడ ఆ పాప, గురువుగారు మరి ఇంకా ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోతే చాలు, ఇంతకు మునుపు పాపకి పెళ్ళి అయిపోతే చాలు, మగపిల్లడు ఎలాగైతే ఎలాగవుతుందని అన్నారు. అప్పుడు విన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నిన్న విన్నాను ఏమని, ఈ పాపకి పెళ్ళి అయిపోతే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అంతే కదండి, అన్లిమిటెడ్. ఇప్పుడు విన్నారు ఈయన, వరుణ్కి సంజయ్కి ఇద్దరికి కూడా మంచి మంచి జాబ్స్ వస్తే అది చూసేస్తే చాలు ఆయన అంటుంటారు. నిజమా? జాబ్స్ వచ్చేసేయండి అనుకుందాం కాసేపు, మంచి జాబ్స్ వచ్చి, ఏదైతే చిన్నవాడు ఎలాగైనా కానీ పెద్దవాడు పెళ్ళి చూసేస్తే ఆనందమైపోయింది. అది అయిపోయిన తర్వాత కోరికలు అంతే, ఇంకా ఎడతెగని కోరికలు అవి. అవి ఒక వార్ధి, అది ఒక సందరం, అది మానవ నైజం ఇది. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఆ గువ్వ హృదయం చూశాడు, ఆ గువ్వకి ఆనందం కలిగేటట్టుగా తన కోరికను తీర్చింది కనుక వెచ్చబడ్డాడు. వెచ్చబడి శీతబాధ ముడుగంగజేయగా మరి పదం పడి ఆకలి చాలా దోచే తోచిన ఎరిగించే. పోను ఊరుకున్నాడా? ఆకలి వేస్తున్నది అన్నాడు ఆయన. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి మనం. ఆకలి వేస్తోంది, ఆ విషయం ఏంటో ఇప్పుడు వరుణేను కదా నీ పేరు, వరుణును సంజయ్ వీళ్ళిద్దరూ విని ఇక్కడెక్కడో చిన్న ఇది వస్తుంది, చిన్న ట్విస్ట్. అది జాగ్రత్తగా విని అది మీరు నాకు చెప్పాలి. జాగ్రత్తగా విని ఎక్కడ పొరపాటు జరుగుతుందో చెప్పాలి. ఇక్కడ ఏమంటోంది, ఆకలి చాలా తోచే, విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆకలి వేయగానే అది చెప్పేసింది, నాకు చాలా ఆకలి వేస్తున్నది అని అన్నాడు ఈయన. ఎవరితో చెప్పాడు? ఆ మగ పౌరంతో. ఆ గువ్వకు అతిశేయనుపాయము లేక ఆత్మలో ఏం చేయాలో తోచలేదు దానికి. మగ పౌరంకి ఏం చేయాలో తోచక వగచి విచారించింది. అయ్యో ఏమీ లేకపోయింది కదా, అతిథికి ఆకలి అంటే ఏం పెట్టడానికి లేకపోయింది, ఎంత దురదృష్టవంతురాలని నేను ఎంత దురదృష్టవంతుడిని, అది మగపావురం కనుక అలా అనుకుందాం. నేను ఎంత దురదృష్టవంతుడిని అని తలిచి ఖగములకు జీవనం బనగలదే సంగ్రహించినట్టిది. జాగ్రత్త వినండి, సంగ్రహంబునకు, ఇక్కడ ఖగములకు జీవనం బనగలదే సంగ్రహించినట్టిది. పక్షులకి ఏమంటే మనం పక్షుల సంగతి ఆలోచిద్దాం, ముందు మన సంగతి చూద్దాం. రేపటికి ఎల్లుండికి అవతల నాడికి నెల రోజులకి సరిపడ్డ సరుకులు తెచ్చి పెట్టుకుంటాం, అవునా లేదా? స్నాక్స్ అవి కూడా వచ్చేస్తాయి, ఓ 10-15 రోజులకు సరిపడిన స్నాక్స్ వచ్చేస్తాయి. ధాన్యం ఉంటాయి, బియ్యం ఉంటాయి, కూరలు ఉంటాయి, ఎప్పటికప్పుడు కూరలు కొనుక్కొని ఉంటాం. పప్పులు అన్నిటికీ డబ్బాల మీద పేర్లు, ఇది కందిపప్పు, ఇది శనగపప్పు, ఇది అవి ఇవి ఏవో రాసేసి అన్నీ మొత్తం తయారు చేసి అన్నీ రెడీ చేసుకుంటాం. పక్షుల కిట్టి సంగ్రహించినట్టిది గలదే. ఏ పక్షి అయినా సరే రేపటి కోసం దాచుకున్నటువంటి దాఖలాలు చూపించండి. అట్టి జీవనంబు పక్షికి గలదే. మళ్ళీ చీమకుంది. ఇది తెల్లవాళ్ళు రాత్రి నిద్ర ఉండదు, చీమకి ఎప్పుడూ నిద్రపోదు. రాత్రి పగలు కూడా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ పంచదార పలుకు దొరుకుతుందో అదే పని, దానికి దాచుతూ ఉండమే పని. అమ్మ కష్టజీవి కాదు, దానికి అదే ఇష్టం. మనం అనుకుంటాం దాని కష్టజీవి అని, కానీ దాని జీవితం అలా డిజైన్ చేసేసాడు ఆ సర్వేశ్వరుడు. పక్షులకు సంగ్రహించినట్టిది గలదే, ఖగంబులకు పక్షులకు దాచుకునేది ఏది ఉండదు కదా. మరి ఇప్పుడు ఇతనికి ఏం తెచ్చి పెట్టగలను నేను? వీడు మనిషి గనక వీడు సంవత్సరాలకి కాదు, ఇంచుమించుకు 4-5 తరాలకి కూడా తరగని ఆస్తులను సంపాదించుకుంటాడు వాడైతే, మనిషి అయితే. నేను అట్లాంటి దాన్ని కానుగా, అంతే కదా, మనం అలాగే చేస్తాం కదా, మనతో కాదు తరాలుగా. ఇది ఉత్త భ్రమ. నేనంటాను, మా నాన్నగారు మా 6 అన్నదమ్ములకి 2 అక్కచెల్లెళ్ళకి సరిపడినంత స్థలాన్ని సంపాదించేసి, ఇళ్ళు సంపాదించేసి ఉత్తరావిల్లోని ఒక పెద్ద అగ్రహారంలాగా మా కుటుంబమే అయిపోతుందని ఆయన ఆశించారు. ఊరికొకడం ఉన్నాం ఇప్పుడు.
అక్కడ ఎవరు లేరు. ఆ ఇల్లు పడిపోయింది. ఆ ఇల్లు స్థలం మా తమ్ముడు కొనుక్కున్నాడు. అక్కడ ఎప్పుడో కడతానంటాడు. ఏది లలాటిలిఖేన పునఃప్రయాతి. మనం అనుకోవడమే తప్ప జరగవలసింది ఏదో భగవంతుని నిర్ణయం ఉంటుంది.